ఇది కాశీ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే, టెంపుల్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక 4 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అండి. ఆటోకి వెళితే మాత్రం 20 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. రైల్వే స్టేషన్ నుంచి అండి బస్ స్టాండ్కి ఒక 500 మీటర్లు అండి. ఇక్కడ నుంచి అంటే ఒక 1/2 కిలోమీటర్ అనమాట. ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఈ ఏరియాకి అండి ఆటో జంక్షన్ అని చెప్పి కూడా పిలుస్తారండి. తర్వాత ఇంగ్లీష్ కాలనీ అని కూడా పిలుస్తారండి. ఇక్కడ ఇంకో పేరు కూడా ఉందండి, ఓఆర్ఆర్సి అంట. ఓఆర్ఆర్సి అలా కూడా పిలుస్తారు. ఇక్కడ ఆటోలు మాత్రం బీభత్సం అండి. చాలా 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 దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఆటోలు అయితే. బీభత్సమైన క్రౌడ్ అనమాట. ఇక్కడ కాశీ రైల్వే స్టేషన్ ఆపోజిట్. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అయితే 500 మీటర్లు అండి. జస్ట్ కాలినడకన వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడు నేనైతే బస్ స్టాండ్కి వెళ్తున్నా. నేను డార్జిలింగ్ వెళ్ళాలన్నా, అస్సాం వెళ్ళాలన్నా, సిక్కిం వెళ్ళాలన్నా అర్థం కావట్లేదు. బస్ స్టాండ్ పోయి థింక్ చేస్తా ఎక్కడికి వెళ్ళాలనేది. మీరు నమ్ముతారో లేదో అండి, మీరు నమ్ముతారో లేదో, నా కాడ 4000 రూపాయలు మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ నుంచి డార్జిలింగ్ అయితే వెళ్ళగలను. అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు. అంతా దేవుడి దయ, దేవుడి లీల. 4000 రూపాయల కంటే ఎక్కువ తెలియవండి. వెళ్తున్నా. అవసరమైతే కాలినడకనే తిరిగేస్తానండి. మొత్తం ఇండియా మొత్తం కాలినడకనే తిరిగి కూడా మీకు మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తానండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. డబ్బులు మాత్రం లేవండి, 4000 రూపాయలే ఉన్నాయి. అన్నిటికీ ఆ దేవుడే ఉండిగా చూద్దాం ఎలా జరిగితే అలాగే. రద్దీ మాత్రం మామూలుగా లేదండి, దంచి పడేస్తున్నారు ఇక్కడ ఆటోలు అయితే. కొత్త వాళ్ళు వస్తే మాత్రం అంతే ఇక సంగతులు. కానీ జాగ్రత్తగా ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి రోడ్డు పక్కన చూడండి, వీళ్ళు మనుషులా ఏమనాలండి, చి ఇంత గలీదండి. ఈ రోడ్డుకు నడవాలంటే చాలా భయంగా ఉంది, అంత దారుణంగా ఉంది. ఇక్కడ స్మెల్ అయితే చాలా 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 భయంకరంగా ఉంది. మళ్ళీ స్మెల్లో వీడు బండి వేసుకున్నాడు, వీడు తట్టుకోలేం. ఇదే బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్కి అయితే చేరుకున్నా. బస్ స్టాండ్కి అయితే చేరుకున్నానండి. మరి బస్సు టికెట్ ఎంత ఉందో తెలియదు. డార్జిలింగ్కి అయితే మైండ్ అయితే ఫిక్స్ అయిపోయింది, డార్జిలింగ్ వెళ్ళాలని చెప్పేసి. బస్ స్టేషన్కి అయితే వచ్చేసానండి. ఇది బస్ స్టేషన్ అనమాట. जौनपुर अंडा दार्जिलिंग जाना है। दार्जिलिंग जाना है। वहाँ स्टेशन पे चले, ट्रेन पकड़ना पड़ेगा। ट्रेन है, बस है। हाँ, टूरिस्ट बस उधर लगती है आगे। अच्छा अच्छा, सरकारी बस में जाती? नहीं सरकारी नहीं जाती। सरकारी బస్సులు ఉండవంటండి డార్జిలింగ్. ప్రైవేట్ బస్సులంట. ముందలు ఉంటుందంట. ముందలుగా అయితే వెళ్తా. కాశీలో గవర్నమెంట్ బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ సైడ్ పైన ఫ్లైఓవర్ అండి, బాగుంది పెద్దగా. హైవే రోడ్ అంతా వెడల్పుందండి. నిజంగా అండి 4000 రూపాయల కంటే ఎక్కువ లేవు. అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటో తెలియదు. లేకుంటే మా నడుచుకుంటా అంతా చూసుకుంటా మీకు చూపించుకుంటా అన్ని లొకేషన్లు అందాలు మీకు చూపించుకుంటూ వస్తానండి. దేవుడు 2 కాళ్ళు అయితే ఇచ్చిండు. కాలినడకన విజిట్ చేద్దాం. మంచి మంచి ప్రదేశాలు, అందమైన ప్రదేశాలు మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ట్రావెల్ ఆఫీసులు ఉన్నాయండి. ట్రావెల్ ఆఫీసులో పోయి అడుగుతా ఏమంటారో. డైరెక్ట్గా డార్జిలింగ్ లేదంటండి. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంట, ఢిల్లీ నుంచి డార్జిలింగ్ వెళ్ళాలంట.
ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తా, ఢిల్లీ నుంచి డార్జిలింగ్ వెళ్తా. చూద్దాం నా ప్రయాణం ఎలా సాగుతుంది, ఎలా నా ప్రయాణం ముందుకు సాగుతుందో చూద్దాం. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఇప్పుడు నేను కాశీ నుంచి బయలుదేరుతున్నాను అనమాట ఢిల్లీకి. ఢిల్లీ వెళ్ళినా కలుద్దాం, లేదంటే డార్జిలింగ్ వెళ్ళినా కలుద్దామండి. ఓకే బాయ్, సీ యూ.